వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ వీడియో ఎక్కువగా మహిళలు చూస్తుంటే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే వాళ్ళు కిచెన్‌లో వర్క్ చేసేటప్పుడు మెయిన్‌గా హోమ్ మేకర్స్ ఉన్నట్టుండి వాళ్ళకి నడుము పట్టేసేస్తా ఉంటది. ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలి అన్నప్పుడు కూడా బెండ్ అయినప్పుడు పెయిన్ వచ్చేసేస్తా ఉంటది. దీన్ని లైట్ తీసుకుంటా ఉంటారు. కానీ ఇదే సివియర్‌గా అయిపోయి సర్జరీ వరకు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేనట్లు కనపడతా ఉంటది. అసలు ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తా ఉంది? నిజంగా ఈ బ్యాక్ పెయిన్ వచ్చింది అనంటే సర్జరీ అవసరం పడుతుందా? లేదంటే పీఆర్‌పీతో సెట్ అయిపోతుందా? దీని గురించి అడిగి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసేసి ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్‌లో ఉన్నాము. మనతో ఉన్నారు పెయిన్ ఎక్స్పర్ట్ డాక్టర్ మీనల్ చంద్ర గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే. మ్యామ్, ఇంట్రడక్షన్‌లో చెప్పినట్టుగా ఇది చాలా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అంటే ఏదైనా ఒక వస్తువు పడినప్పుడు తీసుకునేటప్పుడు కావచ్చు, లేదు అంటే ఎక్కువ నిలబడి వంట చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కావచ్చు, బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంటుంది కదా! సో వాళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు అంటే మళ్ళీ L3, L4లో ప్రాబ్లమ్ ఉన్నాయి, లేదు L5 ఉంది, ఇట్లా ప్రాబ్లమ్ అంటూ ఉంటారు. సర్జరీ అవసరం పడుతుందా? లేదంటే పీఆర్‌పీతో సెట్ అవుతుందా? ఇది పీఆర్‌పీ వర్క్ అవుతుందా లేదా ఫస్ట్ సెకండ్‌లో చెప్తాను. హ్మ్. ఫస్ట్ మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. యాహ్! ప్లీజ్. ఇది ఫీమేల్స్ ఎక్కువ పని చేస్తున్నప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ డిస్క్ ప్రాబ్లమ్. బ్యాక్ పెయిన్‌కి చాలా రీజన్స్ ఉన్నాయి. ఓకే. డిస్క్ ఒకటి మెయిన్ డిస్కే. కానీ ఆల్ బ్యాక్ పెయిన్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లమ్. ఓకే. సెకండ్ పాయింట్, ఇది వేరే రీజన్స్ ఏంటి, చిన్న జాయింట్స్ ఉన్నాయి. ఫెసెట్ జాయింట్, సేక్రోఇలియాక్ జాయింట్, లిగమెంట్స్ ఉన్నాయి, సూప్రాస్పైనస్, ఇంటర్స్పైనస్ లిగమెంట్స్ ఉన్నాయి, మసిల్స్ ఉన్నాయి. మసిల్స్ దట్ ఈస్ కండరాలు ప్రాబ్లం వల్ల చాలా మంచి ఫీమేల్ సఫర్ అవుతుంది. ఓకే. బట్ ఇగ్నోర్ చేస్తారు. కొన్నిసార్లు మెడిసిన్స్ లో నొప్పి తగ్గిపోతుంది, ఇగ్నోర్ చేస్తారు. కానీ నా దగ్గర చాలా మంది పేషెంట్స్ 10 years 15 years నుంచి బ్యాక్ లో కండరాలు నొప్పితోనే వస్తున్నారు. ఓకే. అంటే బోన్ కాదు. బోన్ కాదు, డిస్క్ కాదు. బోన్ అన్ని బానే ఓకే. ఉంది, డిస్క్ మజిల్ బానే ప్రాబ్లం. ఉంది. మసిల్ వల్ల ఓకే. చాలా ఇగ్నోర్ అయింది ఇది. అండ్ మసిల్ కి సర్జరీ లేదు, వేరే ట్రీట్మెంట్ లేదు, ఏం చేయాలి? సో బికాస్ పేషెంట్స్ ఇగ్నోర్ చేస్తారు. సో ఇది మీ ఆడియన్స్ కి ఫస్ట్ ఇదే చెప్తాను. మీకు బ్యాక్ పెయిన్ ఉంటే ఇది డిస్క్ ప్రాబ్లం ఉంది కాదు. 50% పేషెంట్స్ కినే డిస్క్ ఉంటుంది, 50% పేషెంట్స్ కి రీజన్స్ వేరే ఉంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ రీజన్ ఐడెంటిఫికేషన్ చెయ్యాలి. చాలా మంచి పేషెంట్స్ ఇదే ఇగ్నోర్ చేస్తారు. అసలు డైరెక్ట్ గానే పేషెంట్స్ వచ్చేసేసి నాకు L3, L4 ప్రాబ్లం అంటుంటారు కదా, వాళ్ళే చెప్పేసేస్తా ఉంటారు. అవును, అసలు ఇది బికాస్ MRI లో ఉంది కదా. మనకు వచ్చేసేసి L3, L4, L5 అనేది ఏంటి, ఎక్కడ కనపడుతుంది? ఇది డిస్క్ ఉంది, ఓకేనా? సో ఇది డిస్క్ లో ఇది మీరు చూస్తున్నారా, ఇది సాఫ్ట్ టిష్యూ, ఇది డిస్క్, బోన్స్ మధ్యలో డిస్క్ ఉంటుంది. సో దట్ వేరే మూవ్మెంట్స్ లో హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా చూస్తున్నారా మీరు, రెడ్, ఇది డిస్క్ బల్జ్. ఓకే. సో దాని ప్రకారం కౌంటింగ్ చేస్తాను. ఇది L5, 4, 3, 2, 1 లైక్ దట్. సో ఈ సైడ్ నుంచి, రెండు సైడ్ నుంచి ఇది ఎల్లో తెలుస్తుందా కదా, ఇది నర్వ్. సో ఏమవుతుంది, మీకు ఇక్కడ నుంచి డిస్క్ బయటకి వస్తే నర్వ్ లో ప్రెస్ చేస్తారు. దాని వల్లనే బ్యాక్ పెయిన్ నుంచి కాల్ వరకు వస్తుందా, అసోసియేటెడ్ విత్ తిమ్మిరి, మంట, సుది నొప్పి, సియాటికా లాగా. ఒక సైడ్ కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, రెండు సైడ్ కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దాంతో పాటు చెప్పాను కదా, ఇది చూస్తున్నారా చిన్న జాయింట్, ఇది ఫెసెట్ జాయింట్. దాంట్లో కూడా నొప్పికి డీజనరేట్ అయిన తర్వాత ఆర్ ఇంజరీ అయిన తర్వాత ఫెసెట్ జాయింట్ ఇంజరీ కూడా చాలా కామన్ గా ఉంది. ఇంకా ఒక ముఖ్య విషయం, ఇది స్పైన్ ఉంది, ఇది నా హిప్ జాయింట్ ఉంది, మధ్యలో ఒక SI జాయింట్ ఉంది, సేక్రోఇలియాక్ జాయింట్. చాలా మంది పేషెంట్స్ ఈ సేక్రోఇలియాక్ జాయింట్ వల్ల కూడా నా దగ్గర వస్తున్నారు. ఇది చాలా మిస్డయాగ్నోసిస్. పేషెంట్స్ కి SI జాయింట్ ఉంటే డిస్క్ ట్రీట్ చేస్తే రిజల్ట్స్ కనపట్లేదు కదా. సో ప్రెగ్నెన్సీ తర్వాత చాలా మంది ఫీమేల్స్ విల్ కంప్లైన్ ఆఫ్ బ్యాక్ పెయిన్. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ నొప్పి ఉంటే మోస్ట్ కామన్ పెయిన్ రీజన్ ఇస్ SI జాయింట్ పెయిన్. బికాజ్ ఇది పెయిన్ అనేది దేని వల్ల మ్యామ్ మెయిన్ గా వచ్చేది? సో యూజువల్ గా పోస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది, ఇది పెల్విస్ లో బేబీ పాస్ అవుతుంది కదా, సో ఇది స్ట్రెచ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ తర్వాత ఇట్ షుడ్ కమ్ బ్యాక్ టు నార్మల్. కొన్ని పేషెంట్స్ కి ఇట్ డస్ నాట్ కమ్ బ్యాక్ టు నార్మల్. సో ఇది జాయింట్ స్ట్రెచ్ అవుతుంది, దాని వల్లనే SI జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో చాలా మంది చెప్పారు కదా, ఇది సూది, ఇది అనస్థీషియా ఇంజెక్షన్ చేశారు కదా, దాని వల్లనే నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇది కాదు, ఇది అపోహ. ఇట్ ఈస్ SI జాయింట్ పెయిన్. సో దట్ ఈస్ వై మీ ఆడియన్స్ షుడ్ అండర్స్టాండ్ దట్ నొప్పి ఉంటే ఫస్ట్ ఇవాల్యుయేట్ చేయండి, ఇగ్నోర్ చేయకూడదు. మ్యామ్, ఇందాక మీరు అన్నారు అంటే కండరాల నొప్పికి అదే విధంగా ఈ బోన్ కి సంబంధించిన పెయిన్ కి డిఫరెన్స్ ఏమైనా తెలుసుకోవచ్చా? అవును, టెస్ట్ ఉన్నాయి కదా. సో దట్ ఈస్ వై ఐఎమ్ టెలింగ్, ఇది పెయిన్ జనరేటర్.
పెయిన్ కండరాలు వల్ల స్టార్ట్ అయింది, డిస్క్ వల్ల స్టార్ట్ అయింది, బోన్ వల్ల స్టార్ట్ అయింది, ఆర్ నాట్ రిలేటెడ్ టు బ్యాక్, వేరే కండిషన్స్ వల్ల స్టార్ట్ అయింది. కొన్నిసార్లు కిడ్నీ స్టోన్స్తో ఆర్ యూట్రస్లో ప్రాబ్లం ఉంటే కూడా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో దానికి టెస్ట్ ఉన్నాయి. సో యూ హ్యావ్ టు క్లినికలీ ఇవాల్యుయేట్. సో నా దగ్గర పేషెంట్ వస్తే ఫస్ట్ హిస్టరీ, ఏ మూవ్మెంట్లో నొప్పి ఎక్కువ అవుతుంది, ఏ మూవ్మెంట్లో నొప్పి రిలీవ్ అవుతుంది, పెయిన్ కిల్లర్స్లో హెల్ప్ అవుతుందా లేదా, వేరే టాబ్లెట్స్లో హెల్ప్ అవుతుందా లేదా, హిస్టరీ. తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్స్, వేరే వేరే టెస్ట్లో వీ డూ సర్టన్ టెస్ట్. తర్వాత అవసరం ఉంటే మేబీ ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐలో కోరిలేట్ చేస్తాము. ఎక్కడ చూసినా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంటే కనపడతా ఉంది. సో అసలు ఆపరేషన్ అవసరం లేదు, చిన్న సూదితో ట్రీట్ చేసేస్తాము, మళ్ళీ మీకు నొప్పులు లేకుండా చేస్తాం అంటున్నారు. సో ఈ బ్యాక్ పెయిన్కి సాధ్యమే అంటారా, లేదంటే అది నీ పెయిన్కి మాత్రమే అంటారా? నా దగ్గర ఇట్స్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కదా. ఎనీ క్రానిక్ పెయిన్ కండిషన్స్, మైగ్రేన్, ఇయర్ పెయిన్, న్యూరాలజియా, హెడేక్, షోల్డర్ పెయిన్, సర్వైకల్ స్పాండిలైసిస్, క్యాన్సర్ పెయిన్, సియాటికా పెయిన్, జాయింట్, యాంకల్, స్పోర్ట్స్ ఇంజరీస్, జిమ్ ఇంజరీస్, అన్నికి నా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. బికాజ్ ఇప్పుడు నొప్పికి ట్రీట్మెంట్, వీఆర్ నాట్ ఓన్లీ ట్రీటింగ్ పెయిన్, నొప్పికి రీజన్ ఐడెంటిఫికేషన్ తర్వాత ప్రాపర్గా ట్రీట్మెంట్ ప్లాన్ చెప్తాను. ఓకే. ఎన్ని రోజుల వరకు ఇది అంటే మళ్ళీ వాళ్ళకు నార్మల్గా వచ్చే విధంగా ఉంటుంది? ఇది క్రానిక్ పెయిన్, ఇది మ్యాజిక్, నా దగ్గర మ్యాజిక్ ఇంజెక్షన్స్ లేదు. ఒక మ్యాజిక్ ఇంజెక్షన్ చేస్తే 100% వెంటనే రిజల్ట్ అవుతుంది కాదు. ఇట్స్ అ ప్రోటోకాల్. నా టీమ్ ఉంది, మీరు చూసారా కదా. ఇది నా డైటీషియన్, నా థెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్ అన్ని కలిపి ప్రతి పేషెంట్ కి ఒక ప్రోటోకాల్ ప్రిపేర్ చేస్తాం. ఫాలో అప్స్ ఉన్నాయి. తర్వాత ఇది ఏమేం చేయాలి, వెయిట్ రిడక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉంది. సో దానికి ప్రోటోకాల్ చెప్తాను, డైట్ ప్రోటోకాల్ చెప్తాను. సో వీ కీప్ ద పేషెంట్ ఇన్ ఫాలో అప్ అండ్ అట్లీస్ట్ 1 to 2 months నా దగ్గర ఫాలో అప్ లో ఉండాలి. ఓకే. ఎంతవరకు సేఫెస్ట్ అంటారు ఇది? అంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వస్తాయా? 99.9% సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. సో 9% ఉండదు. బట్ మెడికల్ ఫీల్డ్ లో అగైన్ ఇది 1% కి ఛాన్సెస్ ఉన్నాయి కదా. బట్ ఇట్స్ అ సేఫెస్ట్ ట్రీట్మెంట్, ఎందుకంటే వీ యూజ్ ఆల్ ద మషీన్స్ లో చూస్తూనే చేస్తాము. సో ఇది బ్లైండ్ గా ఇక్కడ నీడల్ పెడితే, ఇది సూది పెడితే, ఇది ఏం నా క్లినిక్ లో ఇది ప్రొసీజర్ ఏం లేదు. కరెక్ట్ మెషిన్ లో చూస్తూ, మీరు చూసారు కదా నా దగ్గర అన్ని మెషిన్స్ ప్రాపర్ గా లైసెన్స్ ప్రకారమే ఉంటుంది. సో మెషిన్ లో చూస్తూ చేస్తాను. ఒక ఫిమేల్ గా మీరు హోమ్ మేకర్స్ కి ఏం అడ్వైజ్ చేస్తారండి? ఫస్ట్ థింగ్ ఈజ్, ఇప్పుడు మీ హెల్త్ చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఓకే, సో మీ ఆడియన్స్లో హోమ్ మేకర్స్కి ఫస్ట్ పాయింట్ ఏంటి, మీ హెల్త్ చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఓకే, సో మీరు మొత్తం ఫ్యామిలీకి చూస్తున్నారు, సో యూ ఇగ్నోర్ యువర్ హెల్త్, ప్లీజ్ డోంట్ డూ దట్. మీ హ్యాపీగా ఉంటే, మీ హెల్తీగా ఉంటేనే మీ ఫ్యామిలీ విల్ బీ హ్యాపీ అండ్ హెల్తీ. ఓకే, సెకండ్ పాయింట్, ఎనీ పెయిన్కి ఇగ్నోర్ చేయకూడదు. ఇఫ్ పెయిన్ ఈజ్ నాట్ కమింగ్ డౌన్ విత్ పెయిన్ కిల్లర్స్ ఆర్ ఎక్సర్సైజెస్ ఆర్ ఫిజియోథెరపీ, తప్పకుండా ఇవాల్యుయేట్ చేయాలి. ఎందుకంటే ఒక్క నొప్పికి అట్లీస్ట్ 10 to 15 పెయిన్ జనరేటర్స్ ఉంటుంది. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ పెయిన్ ఇస్ ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్, ఎవ్రీ పెయిన్ కిల్లర్ విల్ సూట్ టు ఎవ్రీ పేషెంట్స్, ఇది కాదు. ఓకే, సో ఎవ్రీ క్రానిక్ పెయిన్కి సొల్యూషన్ ఉంది, మీకు సఫరింగ్కి అవసరం లేదు. అండ్ ఫైనలీ, హ్యాపీగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, అండ్ డోంట్ సఫర్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్. Yes. Thank you, ma'am. Thank you. Okay.